ఎంత కృప ఉందంట మన పట్ల. ఇంత ఎంతండి? భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంతెత్తుంది. పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం చేశాడు. ఇంకేమైనా పాత పాపం మిమ్మల్ని వెంబడిస్తుందా? పాత ఆలోచనలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయా? ఎప్పుడో చేసిన తప్పులు మీ మనసాక్షిని దోషారోపణ చేస్తున్నాయా? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందా సాతాను? మిమ్మల్ని బెదిరిస్తున్నాడా అపవాది? మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఒకరోజు బైబిల్ చదువుకుంటుంటే సాతాను వచ్చాడంట, పెద్ద లిస్ట్ పట్టుకోడి. ఓ లూథర్, పెద్ద భక్తుడు అయిపోయావులే, ఇదిగో చూడు నీ బతికెట్టుందో, నీ యవ్వనంలో ఏం చేసావో చూడు, నీ బాల్యంలో ఏం చేసావో చూడు, నువ్వు ప్రభుని ఎరకముందు ఎలా బతికావో చూడని ఆయన చేసిన తప్పులన్నీ పెద్ద లిస్టు పట్టుకొని చూపిస్తుంటే ఒక నిమిషం బెత్తరపోయాడట మార్టిన్. అవును కదా, ఇంత నీచమైన ఇంత దుర్మార్గుని ఇంత పాపిని కదా అని భయపడ్డాడు. అంతలోకే ఆయన చదువుతున్న బైబిల్లో ఉన్న వాక్యం ఏముందంటే అక్కడ కరెక్ట్గా ఆయన అండర్లైన్ చేసుకుంటుంది ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అక్కడ ఇంకెలా ముంచి రాసుకునేవాళ్ళు అప్పుడు తెలుసు కదా, ఎర్ర ఇంకు బాటిల్ ఒకటి ఉందంట. ఆ బాటిల్ తీసుకొని సదరా యేసుక్రీస్తు రక్తములో అవన్నీ కొట్టబడని పోలీసులు కొట్టాడట. దెబ్బకి సాతాను మాయం, లిస్టు, బాటిల్ మాత్రం బయలిపోయింది పాపం. మనం చాలాసార్లు సాతాను వచ్చి ఇప్పుడు పెద్ద భక్తులు అనుకుంటున్నాం. మొన్న ఏం చేసావు, పోయిన సంవత్సరం ఏం చేసావు, అప్పుడు ఏం చేసావు, ఇప్పుడు ఏం చేసావు? నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి పాపము క్రీస్తు రక్తంలో కడగబడింది. లిస్టు మాత్రం వాడు ఇంకా పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర ఏంటండి? ఇప్పుడంతా కంప్యూటరైజ్డ్ బిల్స్ వచ్చేసాయి. మనం హోటల్కి వెళ్ళినా, ఏదైనా టిఫిన్ చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా వాళ్ళు స్లిప్, కంప్యూటర్ స్లిప్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారంటే ఓ చిన్న పేపర్ మీద రాసి ఇచ్చేవారు. పేపర్ మీద రాసిస్తే గుమ్మం దగ్గర ఉన్న కౌంటర్లో ఆ పేపర్కి డబ్బు కట్టాలి. ఆ డబ్బు కట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక ఊస ఉంటుంది. ఆ ఊసకి ఏం చేస్తాడు దాన్ని, ఒకవేళ ఎవడైనా బిల్లు పట్టుకొని పారిపోతున్నాడు అనుకో, వాడిని పట్టుకుంటే వాళ్ళు చూసే పని ఏంటంటే బిల్లుకు చిల్లుందా లేదా. బిల్లుకు చిల్లుందంటే అర్థం ఏంటి? పే చేశాడు. చిల్లు లేదంటే పే చేయలేదు. యేసుక్రీస్తు మన పాపాలకు మేకులతో కొట్టివేశాడు పాప శిక్షను. హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన మన పాపపు శిక్షణ అంతటికీ ఆయన భరించాడు. కాబట్టి ఇవాళ మన పాపములు మన జోలికి రావు. మీరు ఇంకా భయపడొద్దు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పాపాన్ని సాతాను గుర్తు చేసినప్పుడు బెదిరిపోవద్దు. ఒప్పుకోని పాపం అంటే ఒప్పుకోండి. మీ హృదయం ఇంకా సరిచేసుకోకపోతే సరిచేసుకోండి. కానీ మీరు ఒప్పుకోని పాపం ఉంటే మీ హృదయములలో ఒప్పుకోనండి. మారు మనసు పొందకపోతే మన హృదయానికి పాప క్షమాపణ లేదు. పడమటికి తూర్పు ఎంత దూరం? పడమట తూర్పు ఎవడని కలుసుకుంటుందండి? కలుసుకో. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు క్షమించుతున్నాను, మరి అన్నడు నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. ఆయా సమయాలలో మన పాపం మనల్ని వెంటాడుతుందండి. క్రీస్తు రక్తంలో కడగబడకపోతే నిన్ను పాపం పట్టుకుంటుంది. క్రీస్తు రక్తంలో కడగబడిన పాపానికి సప్లై తీసేసిన బాంబు పేలుతుందా? అంటది అంతే. అది సాతాను బెదిరింపులకు లొంగక్కర్ల. నా పాపమును దేవుడు తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తున్నాడు. మానవులారా నా యొద్దకు తిరిగి రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. మనం మట్టి వారి మనకు తెలుసు. మట్టి నుండి తీయబడిన మనల్ని మళ్ళా మట్టికి పంపించేస్తున్నాడు శరీరాన్ని. కానీ ఆత్మ దాన్ని దయచేసిన ప్రభువు పిలుచుకుంటున్నాడు. ఈ లోకంలో నీవు జీవించే జీవితం దేవునికి లెక్క అప్పచెప్పాలన్నది గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకరోజు ఆయన న్యాయపీఠం ముందు నిలబడి ఈ దేహంతో జరిగించిన వాటన్నిటి విషయమై మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి కొరకు లెక్క అప్పచెప్పగాలని దేవుని వాక్యం చదివిస్తుంది. నరుని ఆయు గడ్డి బట్టి కొంచెంలో కనబడి కొంచెంలో మాయమైపోయాడండి. మన కళ్ళ ముందు ఎంతమంది మాయమైపోతున్నారో చూడండి. దేవుని కృప నీ మీద లేదా? నీ బిడ్డల కొరకు గొప్ప ఆశలు లేవా? నీ బిడ్డలు ఆశీర్వదించాలనే ఆశ లేదా? బిడ్డల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈ రోజుల్లో నా ప్రార్థన అంతా నా పిల్లల కోసం కాదండి, నా పిల్లల కోసం ఎక్కువ చేస్తున్నా. నా పిల్లలు యోగ్యులు అవ్వాలి, వారి పిల్లలు యోగ్యులు అవ్వాలి.
నిజంగా దేవుడు ఒక వ్యక్తిని పిలిచుంటే వారి తరములు 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తానన్నాడు. మన పిల్లలు లోకంలోకి వెళ్ళిపోతున్నారు, మన పిల్లలు లోక కార్యాల్లో మునిగిపోతున్నారు. దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు, దేవా నా బిడ్డల చుట్టూ, నా బిడ్డల చుట్టూ నీ కంచె దయచేయమని అడగాలి. అదే దేవుడు చేసిన మేలు. నా బిడ్డలందరూ దేవుని సేవలో ఉన్నారు, నా బిడ్డలందరూ విశ్వాసులుగా ఉన్నారు, నా బిడ్డలందరూ దేవుని కొరకు బ్రతుకుతున్నారు అని చెప్పగలిగిన వాడే నిజంగా దేవుని ఆశీర్వాదం పొందినవాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోని కూడి వచ్చి నిన్ను పాడి స్తుతించడానికి, నీ మాటలు విని ఆనందించడానికి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి ఇచ్చిన కృపలు బట్టి వదనాలయ్యా. మెనేటెకేలు ఫారసీనని నువ్వు చెప్పకముందే, మమ్మల్ని లెక్క చూసి ముగించకముందే, నీ కృప కొరకు వేడుకోవడానికి నీవిచ్చిన ఆయుష్కాలమును, నువ్వు పొడిగించిన ఆయుష్కాలమును నిన్ను స్తుతించడానికే వాడడానికి సహాయం చేయ్యా. మా కొరకే మేము బతికేవారిగా కాక, మా కడుపే మా దేవుడి కాక, ఈ లోకాశలు ధనమే మా గురి అయిపోక, ప్రభా నీ వైపు తిరగడానికి, నిన్నే వెతకడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, నీ శిలువ వెతుకుని నువ్వు వెంబడించటకు సహాయం చేయ్యా. నీ కృప మా మీద హెచ్చుగా ఉంటే మా బిడ్డలను దీవిస్తాను, బిడ్డలు దీవిస్తాను, పిల్ల తరాలను ఆశీర్వదిస్తున్నావు. అలాంటి ఆశీర్వాదాలు మాకు కావాలి నాయన. మాతోటే మా జీవితాలు అంతమైపోక, మేము చనిపోయినా, మేము ఈ లోకంలో లేకపోయినా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా మా బిడ్డలు నీ రాకడ వరకు దీవించబడినట్లుగా నీ ఆశీర్వాదాలు ఈ రోజున ప్రతి కుటుంబానికి దయచేయండి ఆయన. మాకొక్కొక్కరికి నీ కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.